అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చలు, డీఐఆర్, పీఆర్సీలపై కీలక నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో అత్యంత కీలక పాత్ర పోషించే కరువు భత్యం మరియు దాని పెండింగ్ బకాయిలు ఇతర దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెల్లింపులకు సంబంధించిన రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డిఏను ప్రకటిస్తూ వారి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనేక డిఏ విడతలు, వాటి బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్నైతే ఏర్పాటు చేస్తుండటం కొంత ఆశను రేకెత్తిస్తోంది. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట మోస్ట్ అర్జెంట్, అత్యవసరంగా ప్రభుత్వం గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా కానుంది. డిఏ బకాయిల జటిలమైన పరిస్థితి ఒక విశ్లేషణ. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న డిఏ మరియు దాని బకాయిల పరిస్థితిని పరిశీలిస్తే జూలై 2022 డిఏ ఈ విడతకు మంజూరు కావాల్సిన డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 22.75% నుంచి 26.39% పెరిగింది. అనగా 3.6% పెరుగుదల. ఈ పెరిగిన డిఏను నవంబర్ 2023 నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వం ప్రారంభించింది. అయితే జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు ఉన్న కాలానికి సంబంధించిన అరియర్స్ ఇంతవరకు చెల్లించలేదు. ఈ బకాయిల మొత్తం గణనీయంగా ఉండటంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి 2023 డిఏ కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఈ విడత డిఏను ప్రకటించింది. దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సుమారు 30.03 వరకు చేరవచ్చు. అయితే ఈ డిఏ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఇది ఉద్యోగులలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇకపోతే మూడోది జూలై 2023 డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన పెంపుదల ప్రకారంగా ఈ విడతకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారుగా 33.67% వరకు చేరవచ్చు. ఈ విడత డిఏపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు, ఉత్తర్వులు జారీ కాలేదు. జనవరి 2024 డిఏ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన పెంపుదలతో కలిపి ఈ విడతకు రాష్ట్ర ప్రభుత్వం డిఏ సుమారు 37.31% దాటవచ్చు. ఈ గణనీయమైన పెంపుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించకపోవడం, ఉత్తర్వులు జారీ కాకపోవడం ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెండింగ్ బకాయిలు మరియు ఇతర ఆర్థిక సమస్యలు పైన పేర్కొన్న డిఏ విడతలతో పాటు వాటి బకాయిలు, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు మంజూరు జాప్యం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల క్లియరెన్స్ వంటి అనేక ఆర్థికపరమైన అంశాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయడమే కాకుండా వారి దైనందిన జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ స్పందన మరియు జేఏసీ సమావేశం. ఇటువంటి తీవ్రమైన ఆందోళనలు, పెండింగ్ బకాయిల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక సానుకూల పరిణామం. ఈ సమావేశం మోస్ట్ అర్జెంట్ అని ప్రభుత్వం కూడా గుర్తించినట్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 30న సచివాలయంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఈ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం అయితే జరగనుంది. సమావేశం అజెండా మరియు అంచనాలు. ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా శాఖల అధిపతులు హాజరై పెండింగ్ సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికతో యాక్షన్ టేక్ రిపోర్ట్ ఏటీఆర్ రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు, వేతనాల పెంపు, బదిలీల విధానము, పదోన్నతులలో జాప్యం మరియు పైన చర్చించబడినటువంటి డిఏ బకాయిలతో సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, కుదిరే ఒప్పందాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిఏ, డిఆర్ బకాయిలు, మధ్యంతర భృతి, ఐఆర్ మరియు నూతన వేతన సవరణ కమిటీ, పీఆర్సీ సిఫార్సులు వంటి కీలకమైన ఆర్థిక అంశాలపై సమావేశంలో ఏదైనా ఒక స్పష్టమైన నిర్ణయం లేదా హామీ వెలువడుతుందనైతే ఉద్యోగ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను
మెరుగుపరిచే దిశగా పెండింగ్‌లో ఉన్న డీఏ విడతలను, వాటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నాయి. ఈ జేఏసీ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనే దిశగా సాగాలి అని, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలనైతే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డీఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు అనేవి ఉద్యోగుల హక్కు అని, వాటిని ప్రభుత్వం గౌరవించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట ఆశాకిరణంగా నిలుస్తుందో లేదో అనేది మరి చూడాల్సిన అంశం.